హలో ఎవ్రీవన్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద లెక్చర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. గైస్, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎన్జేఏసీ. అంటే ఎన్జేఏసీ గురించి పర్టికులర్గా ఏం డిస్కస్ చేయం, కానీ గత కొన్ని రోజులుగా ఎన్జేఏసీ గురించి న్యూస్లో ఉంది. ఎన్జేఏసీ గురించి న్యూస్లో ఉంది. దాంతోపాటు దానికంటే ముందు ఉన్న సంస్థ కొలీజియం గురించి కూడా న్యూస్లో. అంటే పర్టికులర్గా కొన్ని టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్లో ఎన్జేఏసీ వర్సెస్ కొలీజియం, అండ్ అలాగే ఎన్జేఏసీ వర్సెస్ కొలీజియంతో పాటు కొన్ని ఆర్టికల్స్లో ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ వర్సెస్ జ్యుడిషియరీ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ, ఈ రెండిటికి మధ్యలో వస్తున్న వివాదాలు, లేదా శాసన శాఖ మరియు న్యాయశాఖ, లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ, దీని గురించి న్యూస్లో. చూడండి గైస్, యాజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్గా సుప్రీంకోర్టు గురించి టాపిక్ ప్రతి ఒక్కరు చదివే ఉంటారు. దాంట్లో ఉన్న ఆర్టికల్స్, సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించిన నియామకాలు ఏంటి, కానీ ఏ కంటెక్స్ట్లో ఎన్జేఏసీ తీసుకురావడం జరిగింది, ఏ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టు ఎన్జేఏసీని స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది, సరే మరి ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానివల్ల నిజంగానే అన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయా, లేదా దానివల్ల ఉంటున్న డీమెరిట్స్ అంటే అప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్జేఏసీ, ఓకే, సో ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఇది 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏమేం కొత్త ఆర్టికల్స్ తీసుకొచ్చారంటే 124A, 124A. ఈ 124A ఏం చెప్తుందంటే, సో కొలీజియం స్థానంలో, ఓకే, కొలీజియం స్థానంలో, ఇన్ ద ప్లేస్ ఆఫ్ కొలీజియం స్థానంలో మనం ఏం తీసుకొచ్చామంటే ఎన్జేఏసీ. సో కొలీజియం స్థానంలో ఎన్జేఏసీని తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే మనకు 124B. సో ఈ కొలీజియం స్థానంలో వచ్చిన ఎన్జేఏసీ ఏం చేస్తుంది? సో ఈ కొలీజియం స్థానంలో వచ్చిన ఎన్జేఏసీ అపాయింట్మెంట్ ఆఫ్ ద జ్యుడిషియరీ, అంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో జడ్జెస్ని, చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడంలో ఈ ఎన్జేఏసీ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 124C ఇదేం చెప్తుందంటే ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, జాతీయ న్యాయ నియామక మండలి, ఈ న్యాయ నియామక మండలికి సంబంధించిన రెగ్యులేషన్స్, ఓకే, నియంత్రణ. సో దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్, నియంత్రణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే సో సుప్రీంకోర్టుకు సంబంధించి ఎవరు జోక్యం చేసుకునే ఛాన్స్ ఉంది? పార్లమెంట్. సో ఎన్జేఏసీ దీనిపైన నియంత్రణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సో ఇది కొలీజియం స్థానంలో వచ్చిన ఎన్జేఏసీ. సో సుప్రీంకోర్టు అంటే బేసికల్గా మనం కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్తో వచ్చింది. ఓకే, మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఏ కేసులో సుప్రీంకోర్టు తీసుకొచ్చిందంటే కేశవానంద భారతి. అండ్ అలాగే 1980స్లో మినర్వా మిల్స్ కేసులో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్, న్యాయ సమీక్ష అనేది సుప్రీంకోర్టు యొక్క మౌలిక స్వరూపం అని చెప్పింది. దానితో పాటు ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్స్ కూడా మౌలిక స్వరూపంలో ఒక భాగం అని చెప్పి. అంటే చూడండి, గత కొన్ని రోజులుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఎలక్టోరల్ బాండ్స్ కానీ దాని యొక్క స్వతంత్రత, ఈ రెండు బేసిక్ స్ట్రక్చర్లో భాగం. న్యాయశాఖ స్వతంత్రత, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో ఏ బేసిక్ స్ట్రక్చర్. సో ఈ రెండు క్వశ్చన్ అవుతున్నాయి కాబట్టి దట్ ఈస్ వై దీస్ ఆర్ ఇన్ న్యూస్. ఓకే గైస్, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో అలాగా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పి ఎన్జేఏసీని ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014లో తీసుకొచ్చిన దీన్ని సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది. ఇదందరికీ కూడా తెలిసిందే. సో దీనికంటే ముందు సరే ఎందుకు సుప్రీంకోర్టు ఈ ఎన్జేఏసీ వల్ల స్వతంత్రతను కోల్పోతుందో అని తెలుసుకునే ముందు ఒక 2 minutes
దానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్టికల్ 124(2) ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు జడ్జెస్ 124(2) ఇదేం చెప్తుందంటే సుప్రీంకోర్టు జడ్జెస్, ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరి ద్వారా నియమించబడతారు అంటే రాష్ట్రపతి. సో సుప్రీంకోర్టు జడ్జెస్ రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు. నియమించే ముందు రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కన్సల్ట్ అవుతారు. సో జడ్జెస్ రాష్ట్రపతి నియమిస్తాడు. నియమించే ముందు ఎవరిని సంప్రదిస్తాడు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ చేస్తాడు. సో నెక్స్ట్ 124(2) సబ్ క్లాజ్ ఏ 124(2)(a) ఇదేం చెప్తుందంటే సో దట్ ఈస్ అంటే జడ్జెస్కి సంబంధించి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే, రాజీనామా చేయాలనుకుంటే రెసిగ్నేషన్ ఎవరికి అందజేస్తారు అంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్కి అందజేస్తారు. అండ్ అలాగే 124 సబ్ క్లాజ్ 4 ఇదేం చెప్తుందంటే అంటే జడ్జెస్ రిమూవల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు అఫ్ కోర్స్ ఆ రిమూవల్ వేరు, బట్ తొలగింపు, ఈ తొలగింపు ఎవరు చేస్తారు అంటే రాష్ట్రపతి. సో ఈ జడ్జెస్ని తొలగించేది రాష్ట్రపతి. సుప్రీంకోర్టు జడ్జెస్ని రాష్ట్రపతి తొలగిస్తాడు. తొలగించే ముందు రాష్ట్రపతి నేరుగా తొలగించాడు, కానీ ఖచ్చితంగా పార్లమెంటు ఉభయ సభలలో ప్రత్యేక మెజార్టీతో బిల్ పాస్ చేసిన తర్వాత మాత్రమే తొలగించడం చేయొచ్చు. నెక్స్ట్ 124(6) ఏం చెప్తుందంటే ఓత్, సో ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది. సో ప్రమాణ స్వీకారం కూడా ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. అంటే చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ నియామకం, అపాయింట్మెంట్, అలాగే రాజీనామా, తొలగింపు, ప్రమాణ స్వీకారం అన్నిట్లో మనకు ఎవరు కనబడుతున్నారు అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి తన సొంతంగా కాదు, తన వ్యక్తిగతంగా కాదు. జనరల్గా పార్లమెంటరీ సిస్టమ్ కాబట్టి రాష్ట్రపతి ఏం చేసినా కూడా ప్రధానమంత్రి ప్లస్ మంత్రిమండలి ద్వారానే, ప్రధానమంత్రి ప్లస్ మంత్రిమండలి చెబితేనే రాష్ట్రపతి చేయాలి. ఆయన సొంతంగా ఏది కూడా చేయకూడదు సాధారణంగా, విచక్షణాధికారాలు తప్పించి. అలా చేయకూడదు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 74. అయితే చూడండి, 74 రాష్ట్రపతి ఖచ్చితంగా వీళ్ళు చెప్తేనే చేయాలని చెప్పలేదు, కానీ రాజ్యాంగం యొక్క వ్యాఖ్యానకర్త సుప్రీంకోర్టు ఈజ్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసేది సుప్రీంకోర్టు. అలా ఇంటర్ప్రిట్ చేసేది సుప్రీంకోర్టు కాబట్టి రాష్ట్రపతి ఏది చేసినా తన సొంతంగా చేయడానికి కుదరదు. ప్రధానమంత్రి మంత్రిమండలి చెప్తేనే ఆయన చేయగలుగుతాడు, అదే చేయాలి. ఆయన సొంతంగా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇది 74. సో వీటన్నిటిలో మనకు రాష్ట్రపతి కనిపిస్తున్నాడు. రాష్ట్రపతి అంటే ఆయన సొంతంగా కాదు, ఆయన సొంతంగా కాదంటే ఏదైనా ప్రధానమంత్రి, మంత్రిమండలి. ఈ పాయింట్ తోటి 124(2)ని అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ని కంపేర్ చేస్తే జడ్జెస్ని రాష్ట్రపతి నియమించిన కానీ అక్కడ ఎవరి రోల్ ఉంది? ప్రధానమంత్రి, మంత్రిమండలి. అంటే రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి మండలి ఏదైనా కూడా దీని కిందికి వస్తుంది, ఎగ్జిక్యూటివ్. వీళ్ళంతా కార్యనిర్వాహక వర్గానికి కిందికి వస్తుంది. అండ్ అలాగే జ్యుడిషియరీ దేని కిందికి వస్తుంది? జ్యుడిషియరీ. సో ఇప్పుడు సుప్రీంకోర్టు దేని కిందికి వస్తుందంటే జ్యుడిషియరీ. వీళ్ళిద్దరి మధ్యలో అధికారాల విభజన, థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళకు పై చేయి ఉండకూడదు, జ్యుడిషియరీకి పై చేయి ఉండకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇలా బ్యాలెన్స్ చేసే క్రమంలో ఆర్టికల్ 124(2)ని సుప్రీంకోర్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానం చేస్తూ వచ్చింది. సో ఫస్ట్ టైం 1982 దీన్నే ఫస్ట్ జడ్జెస్ కేసు అంటాం. సో ఈ ఫస్ట్ జడ్జెస్ కేసులో న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరి చేతుల్లో పెట్టడం జరిగిందంటే రాష్ట్రపతి చేతుల్లో పెట్టడం జరిగింది. అంటే ఎగ్జిక్యూటివ్ చేతిలో పెడితే ఆర్టికల్ 50 మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 50 ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అంటే న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖ నుంచి దూరం చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఒక మంచి డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు యొక్క స్వతంత్రత మౌలిక స్వరూపంలో భాగం. ఇప్పుడు కార్యనిర్వాహక వర్గం చేతిలో పెడితే ఆ స్వతంత్రతకు తినడానికి ఛాన్స్. సో సుప్రీంకోర్టు అఫ్ కోర్స్ దానికి మళ్ళీ పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. సో పవర్స్ అన్ని రాష్ట్రపతి చేతిలో పెట్టింది. కానీ ఇదే సుప్రీంకోర్టు 1993లో రెండవ జడ్జెస్ కేసులో దాన్ని మార్చింది. సో రాష్ట్రపతి నియమిస్తాడు, ఫైన్,
కానీ రాష్ట్రపతి నియమించే ముందు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ వీళ్ళు చెప్పింది రాష్ట్రపతి తప్పకుండా వినాలి. అంటే ఇప్పటి వరకు కార్యనిర్వాహక వర్గం చేతుల్లో ఉన్న పవర్స్ అన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగింది? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత 1998లో సో దీన్నే 3వ జడ్జెస్ కేసు అంటాము. సో ఇక్కడ సేమ్ రాష్ట్రపతి నియమిస్తాడు, నియమించే ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ జడ్జెస్ని తీసుకుంటాం, ప్లస్ 4 సీనియర్ జడ్జెస్. ఓకే, సో దీన్నే కొలీజియం అంటాం. ఈ కొలీజియం మరి కాస్త బలోపేతం అయింది ఎప్పుడంటే 1998-99లో. సో 3వ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 4 సీనియర్ న్యాయమూర్తుల చేతుల్లో వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ తీర్పు ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ నియామకం కానీ లేకపోతే వాళ్ళ అలాగే హైకోర్టు జడ్జెస్ నియామకం కానీ వాళ్ళ బదిలీ కానీ మొత్తం ఎవరు చూసుకుంటారు అంటే ఈ 5 మెంబర్స్ ఉన్న కొలీజియం అనేది తీసుకుంటారు. ఈ 5 మెంబర్స్ ఉన్న కొలీజియం. ఇప్పుడు ఏమైందంటే సరే ఫైన్, ఇక్కడ రాష్ట్రపతి చేతుల్లో ఉంటే దాని యొక్క స్వతంత్రతకి ఇబ్బంది అవుతుందని చెప్పుకున్నాం. కానీ సెకండ్ కేసులో సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్ళిపోయింది, థర్డ్ కేసులో సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఇంకా బలోపేతమైంది. ముఖ్యంగా ఈ ఫస్ట్దేమో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం, సెకండ్దేమో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం, ఈ థర్డ్ది ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటాం. అంటే ఆర్టికల్ 143ని యూజ్ చేసుకొని రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి సలహా అడిగితే సుప్రీంకోర్టు ఈ సలహా అని చెప్పింది. అంతకుముందు ఇద్దరని చెప్పాను కదా, ఇద్దరు ప్లేస్లో 4, దీన్నే కొలీజియం సిస్టమ్ అంటారు అని చెప్పారు. ఓకే, సో ఇలా ఈ రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సలహా పరిధి ఏదైతే ఉంటుందో ఇది ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఏ దేశం నుంచి తీసుకున్నామో ఒకసారి చెప్పండి. ఓకేనా, సో జస్ట్ ఇప్పటి వరకు చెప్పుకుంది ఒక చిన్న ఓవర్వ్యూ. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ 124A 124B అండ్ అలాగే తెలుగులో కూడా 124A అంటే ఏంటి 124B అంటే ఏంటి వచ్చాను, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే మీకు దీనికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ PDF ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు దాన్ని తీసుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే 124C అంటే ఏంటి, అది ఎందుకు దాన్ని కొట్టేయడం జరిగిందో చెప్పుకున్నాం. సో 124C ఏంటి, సో దాన్ని కొట్టేయడానికి ముఖ్య కారణాలు ఏంటో చెప్పుకున్నాం. చూడండి 124(2) అంటే ఏంటి, 124(2A) అంటే ఏంటి, 124(4) అంటే ఏంటి, అలాగే తెలుగులో కూడా సేమ్ ఆర్టికల్స్ అంటే ఏంటి, సో 124(6) అంటే ఏంటి, 124(7) అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో కొలీజియం అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు 3 జడ్జెస్ అంటే జనరల్గా కొలీజియంకి సంబంధించి 3 జడ్జెస్ కేసులో అది అవతరిస్తూ వచ్చింది. సెకండ్ జడ్జెస్ కేసు అలాగే థర్డ్ జడ్జెస్ కేసులో అది ఇంకాస్త బలోపేతం అవ్వడం జరిగింది. సో కొలీజియం అంటే ఏంటో తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూడండి థర్డ్ జడ్జెస్ కేసు ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుకి రెఫరెన్స్ అడగడం జరిగింది. ఓకేనా, సో అది తెలుగు మీడియం స్లైడ్ వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించి కొలీజియం ఉంది. సో ఇప్పుడు కొలీజియం ఏంటంటే 1 + 4 మెంబర్స్ ఉందని చెప్పాను. ఇప్పుడు ఈ 5 కలిపి చెప్తే రాష్ట్రపతి తప్పనిసరిగా వాళ్ళనే నియమించాల్సి ఉంటుంది. అండ్ చూడండి ఈ 4లో ఏ ఇద్దరు నో చెప్పినా దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఓకే, సో ఫస్ట్ వీళ్ళంతా కలిపి ఏ బేసిస్ ప్రకారం రాష్ట్రపతికి చెప్తారు అంటే మెజారిటీ. సో వీళ్ళంతా కలిపి మెజారిటీ ఆధారంగా రాష్ట్రపతికి చెప్తాడు అండ్ రాష్ట్రపతి తప్పనిసరిగా దాన్ని పాటించాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ 5లో ఏ ఇద్దరు సీనియర్ జడ్జెస్ ఒప్పుకోకపోయినా సో దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరికి ఫార్వర్డ్ చేయరు, రాష్ట్రపతికి ఫార్వర్డ్ చేయడు, ఆగిపోతుంది. అండ్ ఈ 5లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు నచ్చకపోయినా అప్పుడు కూడా ఆ నియామకం ఏమవుతుంది, ఆగిపోతుంది. సో ఇది నియామకానికి సంబంధించి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే జనరల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు మోర్ ప్రయారిటీ ఉంది. ఏ ఇద్దరు అంటే దీంట్లోనే పాజిటివ్స్ ఉన్నాయి, దీంట్లోనే నెగిటివ్స్ ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ సపరేట్ అయింది, ఫైన్. కానీ పూర్తి అధికారాలు జ్యుడిషియరీ చేతుల్లోనే పెడితే అంటే వీళ్ళు మొత్తం న్యాయశాఖకు చెందిన వాళ్ళే. సో ఇప్పుడు మొత్తం వీళ్ళ చేతుల్లోనే పెడితే అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే మనకు అక్కడ ఏం జరుగుతుందో కనిపించట్లేదు, పారదర్శకత అనేది లోపించడం జరుగుతుంది. సో కాబట్టి
ఎన్జేఎస్సి గురించి చెప్పుకున్నాం. దీంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ థింగ్ ఆర్టికల్ 50. ఇందులో ఉన్న మెరిట్స్ ఏంటంటే ఆర్టికల్ 50. సో ఆర్టికల్ 50 ప్రకారం ఏంటంటే ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి సపరేట్ అయిపోవాలి. సో ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి సపరేట్ అయిపోవాలి కాబట్టి జ్యుడిషియరీ వీలైనంత వరకు కార్యనిర్వాహక శాఖ చేతుల్లో లేదు కాబట్టి దాని యొక్క స్వతంత్రతను కాపాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా పాజిటివ్ మెరిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ మెరిట్స్లోనే సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక మొత్తం డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారని చెప్పాను, మెజారిటీ ఆధారంగానే తీసుకుంటున్నారు. సో అంతా కలిపి మెజారిటీగా డెసిషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా డెసిషన్స్ తీసుకెళ్తున్నాం. సో ఆఫ్ కోర్స్ అది కూడా ఫైన్. నెక్స్ట్ ఇక్కడ జనరల్గా ఒకవేళ ఇద్దరు సీనియర్ జడ్జెస్, 2 సీనియర్ జడ్జెస్, ఏ ఇద్దరు సీనియర్ జడ్జెస్కి నచ్చకపోయినా అప్పుడు ఏమవుతుంది, అది ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ లేదు, ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ ఇప్పుడు చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఈ ఇద్దరిని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళు దేన్ని ఆధారంగా తీసుకుంటారు అంటే సీనియారిటీ ఆధారంగా తీసుకుంటారు, ఫైన్. అండ్ అలాగే అదర్ జడ్జెస్ని తీసుకున్నప్పుడు, ఓకే, అదర్ జడ్జెస్ ఇతర న్యాయమూర్తుల్ని తీసుకునేటప్పుడు వాళ్ళు దేన్ని ఆధారంగా తీసుకుంటారంటే మెరిట్, అంటే సీనియారిటీ ఉన్నా కానీ దేని ఆధారంగా నియామకాలు జరుగుతాయి, మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. సో మెరిట్ ఉన్న వాళ్ళు, సో అత్యంత ప్రామాణికత ఉన్నవాళ్ళు, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు, సీనియారిటీ లేకపోయినా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అనే మంచి మెరిట్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇది కొలీజియం సిస్టమ్కి సంబంధించింది. ఓకే, సో ఏ ఇద్దరికి నచ్చకపోయినా ముందుకెళ్ళదు, డెసిషన్స్ మెజారిటీ ప్రకారమే ఉంటుంది, అండ్ అలాగే సపరేషన్ ఉంది, అలాగే మెరిట్ కూడా ఎంకరేజ్ అవుతుంది. సో ఇది దీని యొక్క పాజిటివ్స్. సో కానీ నెగటివ్స్, దీని యొక్క డిమెరిట్స్ ఏంటి అని చెప్పి చూస్తే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పరెన్సీ. ఫస్ట్ ఏం లూజ్ అవుతుందంటే ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత లోపించడం జరిగింది. ఎందుకు మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే నెపోటిజం అనేది పెరుగుతుంది. అంకల్ జడ్జెస్ అంటాం. అంటే అంకల్ జడ్జెస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, డెసిషన్స్ మేకింగ్ తీసుకుంటారు. ఇక్కడ మనం ఏం చెప్పాను, సో సీనియారిటీ ప్రకారం తీసుకుంటారు, ఫైన్. ఇక్కడ ఏంటి మెరిట్ సిస్టమ్ అయినా తీసుకుంటారు, లేదా సీనియారిటీ అంటే మెరిట్ సిస్టమ్ ఉంటే మెరిట్ ప్రకారం వెళ్ళిపోతారు, సీనియారిటీ ఉంటే సీనియారిటీ, రెండిట్లో 2 ప్రయారిటీస్ ఇస్తారు. కానీ మీరు ఒక పర్సన్ రిక్రూట్ చేసుకునేటప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళ గురించి వెబ్సైట్లో ఇస్తున్నారు, కానీ ఏ మెరిట్ ఆధారంగా మీరు తీసుకుంటున్నారు, లేకపోతే సీనియారిటీ అంటే ఎథికల్గా సీనియారిటీని మీరు కన్సిడర్ చేసినప్పుడు మరి మెరిట్ని రెగ్యులేట్ చేశారా ఏంటి, అంటే మెరిట్కి ప్రామాణికత ఇస్తున్నారా, మెరిట్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారా, సీనియారిటీకి వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నారా, రెండింటిని దేని పారామీటర్ ప్రకారం తీసుకుంటున్నారా, అంటే వీటన్నిటిని డిస్ప్లే చేయడంలో ఇది ట్రాన్స్పరెన్సీ అనేది ఇవ్వలేకపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు జనరల్గా డెసిషన్స్ ఎలా తీసుకుంటుందని చెప్పాను, మెజారిటీ ఆధారంగా తీసుకుంటుంది, ఫైన్. ఇప్పుడు ఇందులో ఏ ఒక్క సింగిల్ జడ్జ్ నచ్చలేదు, కానీ మిగతా వాళ్ళకి నచ్చింది, ముందుకెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఇతనికి ఏదైతే జడ్జి నియమించడం జరుగుతున్నాడో, అంటే ఏదైతే జడ్జిని నియమిస్తున్నారో అతని యొక్క మొత్తం బయోగ్రఫీ ఇతనికి తెలుసు, అతని చరిత్ర మొత్తం తెలుసు. అంటే ఇతడి చీకటి కోణం, ఇతడి నేర చరిత్ర, లేకపోతే ఇంకేదైనా తప్పులు చేశాడో ఇతనికి తెలుస్తుంది. కానీ డెసిషన్స్ మెజారిటీ ప్రకారం వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు మెరిట్ అని చెప్పాం, మెరిట్ మనకు కనిపించట్లేదు. సీనియారిటీ అంటే సీనియారిటీ కంటే మెరిట్ ఉన్నా కానీ మీరు సీనియారిటీని ఎందుకు తీసుకున్నారు, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మెజారిటీ ప్రకారం ముందుకెళ్తారు. అంటే ఒక వ్యక్తి యొక్క నెగిటివ్ అంటే డార్క్నెస్ తెలిసినా కూడా ఇతను ఒక సైలెంట్గా ఉండిపోతున్నాడు, ఇతను ఏమీ చేయలేకపోతున్నాడు. సో దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ 3rd థింగ్ ఏంటంటే నెపోటిజం. సో నెపోటిజం అంటే బంధు ప్రీతి. అంటే సుప్రీంకోర్టులో దాదాపుగా జడ్జెస్లో ఇప్పటివరకు సుప్రీంకోర్టులోనైనా హైకోర్టులో అయినా ఎవరికో ఒకరికి ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఏదో రకంగా వాళ్లకు అంటే అంకుల్ జడ్జెస్ అంటారు, అంటే అదొక టర్మ్ అంకుల్ జడ్జెస్.
ఏదో రకంగా రిలేషన్స్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ వీళ్ళకు కనెక్షన్స్ ఉన్నాయి. సో నెపోటిజం అనేది పెరుగుతుంది కొలీజియంలో, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు. అది లేకుండా నెపోటిజం ద్వారా వస్తున్నారా, ఏ విధంగా వస్తున్నారో తెలియట్లేదు. అండ్ అలాగే ఫోర్త్ వన్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. రాజకీయ నాయకుల జోక్యం. అంటే అంకుల్ జడ్జెస్ నెపోటిజంతో పాటు రాజకీయ నాయకుల ప్రభావం కూడా పెరిగిపోవడం వల్ల ఇది న్యాయశాఖ యొక్క క్రెడిబిలిటీకి, దాని యొక్క పేరుకే నష్టం కలిగించే విధంగా ఉంది. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి దాని ప్లేస్లో ఒక సొల్యూషన్ లాగా ఏం తీసుకొచ్చారు, ఎన్జేఏసీ తీసుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టు బాధ జనరల్గా ఈ ఎన్జేఏసీలో ఎవరుంటారంటే 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్లో ఒకటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సీనియర్ అంటే 2 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు ఎన్జేఏసీలో, అండ్ 3 ఒక లా మినిస్టర్ ఉంటారు, అండ్ ఒక పర్సన్, 2 సివిల్ పర్సన్స్ అంటే ఎమినెంట్ పర్సన్స్ లేకపోతే పౌర సమాజంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు. సో ఈ 1, 2, 3, 4, 5, 6 2 పౌర సమాజంలో లేకపోతే ఎమినెంట్ పర్సన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ ఎమినెంట్ పర్సన్స్ని సెలెక్ట్ చేయడానికి, ఈ 2 సెలెక్ట్ చేయడానికి మళ్ళీ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటాడు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటాడు, అండ్ అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ ముగ్గురు కలిపి ఈ 2 డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఎట్లయిపోయింది, సో 6 మెంబర్స్ ఉన్నారు. సుప్రీంకోర్టు యొక్క వాదన ఏంటంటే ఈ ఎన్జేఏసీని అడ్డు పెట్టుకొని కార్యనిర్వాహక వర్గం మా నియామకంలో జోక్యం చేసుకుంటే మా స్వతంత్రత దెబ్బతింటుంది సో అనేది సుప్రీంకోర్టు యొక్క వాదన. ఓకేనా? సో ఇలాగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూసాను చూడండి 124 ఇవన్నీ కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం ఆర్టికల్స్లో. సో కొలీజియం అంటే ఏంటో కూడా డిస్కస్ చేసాము. 3rd జడ్జెస్ కేసులో ఏం తీర్పు వచ్చిందో అది కూడా డిస్కస్ చేసాము. మెజారిటీ ప్రకారం ముందుకెళ్తారు అని చెప్పేసి. సో చూడండి మెరిట్స్. సో ఎన్ష్యూర్స్ ఇండిపెండెన్స్. సుప్రీంకోర్టు యొక్క స్వతంత్రత కంటిన్యూ. అండ్ ఇంకొక పాయింట్ చూడండి, అంటే ఇప్పుడు చూడండి అంటే 1+4 వీళ్ళంతా నియమించేటప్పుడు వీళ్ళు లిఖితపూర్వకంగా అంటే మేము ఈ జడ్జిని నియమించాలనుకుంటున్నామని వీరు లిఖితపూర్వకంగా రాయాలి. ఎందుకంటే రేపు నియమించిన తర్వాత రేపు అందులో ఏమైనా అవకతవకలు జరిగితే మేము అప్పుడు చెప్పలేదు అనడానికి ప్రూఫ్ ఉండదు. సో ఖచ్చితంగా రిటర్న్ మేము ఇతన్ని ఒప్పుకుంటున్నాము అని వాళ్ళ సిగ్నేచర్ కూడా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా రైటింగ్ స్టేట్మెంట్లో ఇస్తారు కాబట్టి కొలీజియం తర్వాత ఏమైనా అవకతవకలు జరిగినా ఇందులోంచి తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. వీళ్ళు కూడా జాగ్రత్తగా నియామకాలు చేస్తారు. ఓకే, మెజారిటీ ఒపీనియన్ ఉంది కాబట్టి డెమోక్రటిక్ ప్రాసెస్తోనే ఉంటుంది. సో ఏ 2 నువ్వు అన్నా కూడా ఆగిపోతుంది కాబట్టి సో డౌట్ఫుల్ క్యాండిడేట్స్ అపాయింట్ అవ్వరు. సో ఎందుకంటే మెరిట్ని కూడా బేసిస్గా తీసుకున్నారు కాబట్టి టాలెంటెడ్ లాయర్స్ని కూడా తీసుకోవచ్చు సీనియారిటీ ఉన్నా కానీ. ఓకేనా? సో సేమ్ థింగ్స్ తెలుగులో కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిమెరిట్స్. ఇంతకుముందే చెప్పాను కదా, సో మెరిట్ని ఆధారంగా తీసుకుంటే సో అసలు ఆ మెరిట్ని ఎలా తీసుకుంటున్నారు అంటే మెథడాలజీ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆర్ అంటే ప్రమోషన్స్కి కానీ ట్రాన్స్ఫర్కి కానీ మెరిట్కి కానీ దేనికైనా కానీ మెథడాలజీ లేదు. అలాగే ఇప్పుడు సీనియర్ అంటే 2 చెప్తున్నాం చూడండి. ఒకటి సీనియర్ లాయర్ని నియమించవచ్చు సుప్రీంకోర్టు జడ్జిగా, లేదా మెరిట్ ఉన్న పర్సన్ని కూడా అపాయింట్ చేయొచ్చు. సో సీనియర్ లాయర్ని తీసుకునేటప్పుడు దేన్ని మనం ఫాలో అవుతున్నాం అంటే సీనియర్ లాయర్ని తీసుకెళ్ళేటప్పుడు ఏంటి కారణాలు, గ్రౌండ్స్, అండ్ అలాగే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంటి అంటే కొలీజియమే బదిలీ చేస్తుంది, ఏ ప్రాతిపదికన మీరు దాన్ని బదిలీ చేస్తున్నారు అనేటివంతా కూడా లేవు. సో చూడండి మెజారిటీ ప్రకారం కాబట్టి వీళ్ళకు క్లాషెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్, ఎందుకంటే 1+4 అని చెప్పాను. ఇందులో 2కి నచ్చకపోయినా లేకపోతే కొంతమందికి ఎస్ అంటే జనరల్గా మెజారిటీ ప్రకారం కాబట్టి సో దానివల్ల జస్టిస్ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి డిమెరిట్స్. ఓకే, సేమ్ తెలుగులో కూడా డిమెరిట్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి నెపోటిజం పెరుగుతుంది, పొలిటిసైజేషన్ పెరుగుతుంది, అండ్ అలాగే చూడండి ఇదంతా కాకుండా ఒక పర్మనెంట్ కమిషన్ అపాయింట్ చేయాలి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్. సో నేషనల్ జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ NJSC. సో నేషనల్ జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ని అపాయింట్ చేయాలి అని చెప్పి లా కమిషన్ 124 ఫస్ట్ రిపోర్టు, అండ్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాని గురించి వెంకట చెల్లయ్య అధ్యక్షతన అపాయింట్ అయిన అది కూడా చెప్పింది. సో ఈ 2 కూడా మనం రిఫరెన్స్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ NJSCని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది.
ఓకే, సో బంధు ప్రీతి ఎక్కువైపోయింది, రాజకీయం జోక్యం అయిపోయింది, శాశ్వత కమిషన్ ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో అన్కాన్స్టిట్యూషనల్, ఎందుకు? బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధంగా ఉంది. సో అంటే కార్యనిర్వాహక సభ్యులు ఇందులో జోక్యం చేసుకున్నారు కాబట్టి సో రాజ్యాంగ విరుద్ధమైంది. సేమ్ తెలుగులో ఏముందో మీరు డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ దాని యొక్క ఇండిపెండెన్స్ పోతుందని చెప్పాను. సో కాబట్టి దాని ప్లేస్లో ఏం కంటిన్యూ కావాలని చెప్పింది? కొలీజియమే కంటిన్యూ కావాలని చెప్పింది. సేమ్ తెలుగు అదే సెంటెన్స్ తెలుగులో కూడా డిస్ప్లే చేశాను, మీరు తెలుసుకోవచ్చు. అండ్ వే ఫార్వర్డ్, సో ఇద్దరికి ఒక మిడిల్ పాత్ అనేది రావాలి. సో ఇద్దరికి సాటిస్ఫైబుల్గా, సో జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ ఎటువంటి నష్టం జరగకుండా అనేది ఒక పాత్ ఫార్వర్డ్, వే ఫార్వర్డ్ రావాలి. సో టిల్ ద గవర్నమెంట్ కమ్స్ అప్ విత్ లెజిస్లేషన్ ఫర్ ఎన్జేఏసీ అపాయింట్మెంట్ త్రూ కొలీజియం సిస్టమ్ మస్ట్ బి రీఫార్మ్, అంటే కొలీజియం సిస్టమ్ ద్వారా జరిగేదాన్ని రీఫార్మ్స్ తీసుకురావాలి. ఎందుకు? అపాయింట్మెంట్ అంటే ఒక వ్యక్తిని అపాయింట్ చేసేటప్పుడు ఏ విధంగా అపాయింట్ చేస్తున్నామో దానికి కారణాలు ఏంటి అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో వీలైనంత వరకు చట్టం చేసేంత వరకు పారదర్శకత తీసుకురావాలి, జవాబుదారీతనం ఉండేటట్టు సుప్రీంకోర్టు కొలీజియం నడుచుకుంటే అప్పుడు బాగుంటుంది అనేది చూసాం. ఓకే, సో ఇది ఎన్జేఏసీ కొలీజియం యొక్క మెరిట్స్, డిమెరిట్స్, ఏం చేస్తే బాగుంటుంది. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక డిఫరెంట్ కరెంట్ అఫైర్తో మీ ముందుంటాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. పీడిఎఫ్ కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇన్ కేసు మీకు రాకపోతే మాత్రం కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.